సుగ్రీవుడు లక్ష్మణుడితో ఇలా అంటాడు. లక్ష్మణ, మా వాలి 7 చెట్లను కుదిపేయగలడు. రాముడు అంత చేయక్కర్లేదు. బాణం పెట్టి ఒక సాధువక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుబి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్లి పడింది. రాముడిని అస్థిపంజరాన్ని తన కాళ్ళతో తనమనని 200 ధనసుల దూరంగానే రాముడు తన్నితే నేను నమ్ముతాను. అప్పుడు రాముడు సరేనయ్యి అలాగే చేస్తాను. సుగ్రీవుడు చెప్పినట్లుగా రాముడు దుందుబి కళేబరాన్ని తన బొటన వేలుతోని తన్నితే అది 10 యోజనాల దూరం వెళ్లి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడును వంక నమ్మకం కుదిరిందా అన్నట్లు చూశాడు. కానీ సుగ్రీవుడు ఆనాడు వాలి కళేబరాన్ని విసిరినప్పుడు రక్త మాంసాలతో పచ్చిగా చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య దుందుబితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు. దానికి తోడు తాగి ఉన్నాడు. తన భార్యలతో రమిస్తూ బయటకు వచ్చాడు. కావున అనేక రకములుగా పడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కానీ రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మద్యాన్ని సేవించలేదు. పరీక్షకు నిలబడుతున్నానన్న పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది పచ్చి శరీరం. అది 1 యోజనం వెళ్లి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం. దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్ప ఏముంది అంటాడు సుగ్రీవుడు.